హాయ్ అండి, వెల్కమ్ టు షోగాడు. విజయ్ దేవరకొండ మూవీ కింగ్డమ్ టీజర్ రిలీజ్ అయింది. మరి ఆ టీజర్ ఎలా ఉందో ఏంటో ఫస్ట్ చూసేద్దాము, తర్వాత ఆ మూవీ గురించి మాట్లాడుకుందాం. అలలుగా పారే ఏరుల రక్తం, వలసపోయినా అలిసిపోయినా ఆగిపోనిది ఈ మహారణం. నేలపైన దండయాత్రలు, మట్టి కింద మృతదేహాలు. ఈ అలజడి ఎవరి కోసం? ఇంత బీభత్సం ఎవరి కోసం? అసలు ఈ వినాశనం ఎవరి కోసం? రణభూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం. కాలచక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మనెత్తిన నాయకుడి కోసం. ఏమైనా చేస్తా సార్, అవసరమైతే మొత్తం తగలెట్టేస్తా సార్. కింగ్డమ్ టీజర్ అయితే అదిరిపోయిందండి. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు డిఫరెంట్ పాత్రలు చేశారు, మళ్ళీ ఇది కూడా ఒక డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు అనిపిస్తుంది. సో టీజర్ చూసిన తర్వాత సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు, బాగున్నట్టు అనిపిస్తుంది. ఈ టీజర్లో మొత్తం అంతా కూడా ఎమోషను, యాక్షన్ మీదే డిపెండ్ అయినట్టు కట్ చేశారు మొత్తం అంతా కూడా. సో ఒక సాంగ్స్ కానీ లేకపోతే ఇంకా సీన్స్ కానీ డైలాగ్స్ కానీ ఏవి కూడా రివీల్ చేయలేదు. ఈ సినిమాకి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ మూవీని గౌతమ్ తెన్ననూరి డైరెక్ట్ చేశారు. అతని డైరెక్షన్లో వచ్చిన జెర్సీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. సో అదే అతని డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. అయితే ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ అందించారు, బీజిఎం అయితే అదిరిపోయింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. సో అందరూ కూడా థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని చూడండి. సో థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ షోగాడు.